అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా, వాకిళ్ళ నిలిచింది వాస్తవమా? ఇన్నాళ్ల గాయాలు మాయమమ్మా, అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా. కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయేనమ్మా, కంటి చెమ్మల్లోనూ నేడు సంతోష ఛాయలమ్మా. నమ్మలేని కలలు నిలిచే కనుల ముందే ఈ నిజము చూసి కాలమిప్పుడు కదలను అంది. గడప వెతికే నాళ్ళుగా చూడు, ఈ పొదరింటికి నీరాక వరమే కదా అమ్మకు నీడు. కదా అమ్మకు నీడు. ఏఈ గారికి, అలాగే హౌసింగ్ ఏఈ గారికి, మన డాక్టర్కు దయాంజలి సార్ గారికి, మన రామోహన్ సార్ గారికి, మన మేడంకు, అలాగే గర్భవతులకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు అందరికీ నమస్కారాలండి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక నెల 9వ తేదీన మారుమూల ప్రాంతాల నుండి గర్భవతులు ఇక్కడికి మన ప్రభుత్వ ఆసుపత్రికి చెక్ చేసుకోవడం రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఉదయాన్నే 8కో 9కో బయలుదేరి హాస్పిటల్లో పెరిగి చూపించుకుందాము, మళ్ళీ మనం ఇంటికి తిరిగి వెళ్దామని అనుకుంటారు. కొన్ని టెస్ట్ల కార్యం వల్ల కొంచెం లేట్ అవుతుందని మధ్యాహ్నం ఆకలికి గర్భవతులు ఇబ్బందులు పడతారని మా రూరల్ డెవలప్మెంట్ వెల్త్ ట్రస్ట్ గ్రహించి ప్రతి ఒక్క నెల గర్భవతులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ఎందుకంటే సృష్టికి మూలం తల్లి, ఏ తల్లి కూడా ఆకలితో ఇబ్బంది పడకూడదు. అలాగే తల్లి బిడ్డ ఆరోగ్యం చాలా ముఖ్యం. తల్లి లేనిది సృష్టి లేదు. ఆ ముఖ్య ఉద్దేశంతోనే మేము ప్రతి ఒక్క నెల గర్భవతులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ఇవే కాదు, మేము ట్రస్ట్ ముఖ్యంగా పెట్టినది పేద ప్రజలకు విద్య, ఆకలి, ఉపాధి, ఆరోగ్యం, మహిళా సాధికారకత, దివ్యాంగులకు తోడు నీడు ఉండడం కోసమే ఈ ట్రస్ట్ పెట్టాం. ఇప్పటికే ఈ ట్రస్ట్లో చాలా పనులు కూడా చేసుకుంటాం. విద్యార్థులకు నోట్ పుస్తకాలు అయితేనేమి, దివ్యాంగులకు తొందరలోనే మేము వాళ్ళకు వీల్ చైర్స్ కానీ, అలా తర్వాత ప్లాస్టిక్ కాల్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. హెచ్ఐవి బాధితులు కూడా వాళ్ళకు భరోసాగా ఉంటున్నాం. ఈ పెట్టడం మేము ముఖ్య ఉద్దేశం, ఏ పేదవారికి కూడా మన మండలంలో కానీ ఇతర కానీ ఆకలితో ఇబ్బంది ఉండకూడదనే ఈ ట్రస్ట్ పెట్టడం జరిగిందండి. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కూడా మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.